హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. ఈరోజు వీడియో అయితే ఎన్ఈపి 2020లోని కొన్ని బిట్స్ లాస్ట్ మనకి ఎగ్జామ్కి వచ్చిన బిట్స్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామని చెప్పి ఈ షార్ట్ అండ్ వీడియో అండి. సో నేను ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్ వీడియో షార్ట్ వీడియో చేసి అటాచ్ చేస్తున్నాను. సో ఎన్ఈపి 2020 గురించి అయితే సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి జస్ట్ బిట్స్ మాత్రమే అండి. సో చూడండి, ఇవైతే ఏపీ టెట్ 2022 ఎగ్జామ్లో వచ్చిన ఎన్ఈపి 2020 బిట్స్ అండి. సో ఎన్ఈపి పేపర్ 2లో వచ్చినట్టు ఎన్ఈపి 2020ని భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తేదీ ఏ తేదీన ఆమోదించింది? సో 29 జూలై 2020న ఆమోదించింది. సో 1986 జాతీయ విద్యా విధాన స్థానంలో 34 సంవత్సరాల తర్వాత కొత్త విద్యా విధానం వచ్చింది. ఇందులో ఈక్వాలిటీ, క్వాలిటీ, యాక్సెస్ అందుబాటులోకి ఉండడం అనేది ప్రాథమిక సూత్రాలలో ఇది రూపొందించడం అయితే జరిగింది. ఈ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నూతన జాతీయ విద్యా విధానం. సో ఎన్ఈపి 2020 సూచించిన విద్యా ప్రణాళిక నిర్ణయం అంటే ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ మెథడ్ 5+3+3+4. ప్రిపరేటరీ స్టేజ్, ఫౌండేషన్ స్టేజ్, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్. ఎన్ఈపి 2020 ప్రకారం కింది వయసు గల పిల్లలు ఇండోర్ గేమ్స్ అవసరం. అది 3 to 8 years పిల్లలకి ఇండోర్ గేమ్స్ అనేటివి అవసరం. ఇది ప్రిపరేటరీ స్టేజ్ అయితే ఇది ఫౌండేషన్ స్టేజ్ కాబట్టి ఫౌండేషన్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్ సన్నాహ, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్. పేపర్ 1లోటివి అండి. ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% అంటే 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది 2030 అండి. సో ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది ప్రీ ప్రైమరీ నుంచి 12th క్లాస్ దాకా ఉండేది పాఠశాల విద్య అండి. సో 12th కూడా అంటే ఇంట్రెస్ట్ 2 years కూడా కలిపేసింది. పూర్వ ప్రాథమిక స్థాయి ప్రీ ప్రైమరీ ఏదైతే ప్లే క్లాస్ ఉందో అక్కడి నుంచి 12th దాకా ఉండే స్థాయిని ఎన్ఈపి 2020 పాఠశాల విద్యగా చేసింది. అందుకే 5+3+3+4 అన్నారండి. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లే క్లాస్, ఎల్కేజీ, యూకేజీ 1 2 ఇక్కడ వచ్చేసాయి. చూసారా, 1 2 3 4 5 5 ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ ఈ 3లో వచ్చి 3 4 5 వస్తుంది. ఇక్కడ 6 7 8 ఇక్కడ 9 10 11 12 క్లాసెస్ అనేది ఇక్కడ వస్తాయి. అందుకని 5+3+3+4లో ఉంటుంది విద్యా విధానం. ఎన్ఈపి 2020 ప్రకారం 5+3+3+4లో 4లో ఈ స్థాయి నుంచి ఉంటుంది. ఈ స్థాయి అంటే నేను ఇందాక 4 చెప్పా, సెకండరీ స్టేజ్. సెకండరీ స్టేజ్ అంటారు. ఇది ఎక్కడి నుంచి ఉంటుంది? 9వ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల స్వరూపం ఎలా ఉంటుంది? 5+3+3+4లో ఉంటుంది. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3లో 4వ స్థానంలో ఈ వయసు ఉన్న వారికి. అప్పుడు వయసు మనం లెక్క పెట్టుకోవాలండి. 10th అంటే 15, 9th అంటే 14, 14 ఏళ్ళ నుంచి 15 16 17 17 వయసు, అక్కడ 18 వయసు, 14 నుంచి 18 ఏళ్ళ వరకు ఉండే వయసుని ఇది అంటారు అని. సో రేపు అయితే నేను సబ్స్టిట్యూషనల్ డెవలప్మెంటల్ గోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. మనకి దాంట్లో 17 ఉంటాయి. 17 గోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ గోల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. దాని నుంచి ఒక బిట్ ఖచ్చితంగా కంపల్సరీ వస్తుంది. సబ్స్టైనబుల్. ఎందుకు సబ్స్టైనబుల్ అంటే మనం ఏవైతే ఉన్నాయో అవి వాడి మన తర్వాత వాళ్ళకి అందించడమే సబ్స్టైనబుల్ గోల్స్ అండి. అవి చాలా ఇంపార్టెంట్, సోషల్లో ఉన్నాయి. సో అన్ని 17 ఒకే దగ్గర లేవు. 17 నేను మీకు చెప్తాను రేపు. సో ఎన్ఈపి 2020 ప్రకారం ఇది అయిపోయింది, 9th క్వశ్చన్. సో ఎన్ఈపి 2020 ప్రకారం ఫౌండేషన్ స్కూల్ కలిగి ఉండే తరగతులు. ఫౌండేషన్ స్కూల్ కలిగి ఉన్నటివి PP1 అంటే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ప్రిపరేటరీ 1 2 తరగతులు. ఈ ఫౌండేషన్ చెప్పాను కదండి, 5+3+3లో దాని ఫస్ట్ 1 ఫౌండేషన్, తర్వాత ప్రిపరేటరీ, తర్వాత మిడిల్ స్కూల్, తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్, మిడిల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, సెకండరీ స్టేజ్. పేపర్ 2లో ఇది సోషల్ స్టడీస్లో వచ్చిన బిట్స్ అండి. ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయులు నిరంతరం వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించిన గంటలు
నిరంతర వృత్తిపర అభివృద్ధికి ఎన్ని గంటలు కేటాయించాలంటే 50 గంటలు. ఈసీసీఈ స్టాండ్స్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండి. ఈసీసీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎన్ఈపీ 2020 సామాజిక లేదా ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం నాటికి అందించడం 2030 అండి. ఏది వచ్చినా ఎన్ఈపీ 2030 అంటే 2030 నాటికి అందించాలని దాని కోరిక. పిల్లల మెదడులో ఎదుగుదల 80% పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభమవుతుందని తెలియజేసే నివేదిక ఎన్ఈపీ 2020. అంటే 6 సంవత్సరాలు అంటే ఫస్ట్ క్లాస్ అంటే 6 సంవత్సరాల కంటే ముందే పిల్లల్లో ఎదుగుదల అనేది 80% స్టార్ట్ అవ్వద్ది అని చెప్పిన విద్యా ప్రణాళిక ఏదంటే ఎన్ఈపీ 2020 అండి. ఇవి ఏపీ 2024లో వచ్చిన బిట్స్ అండి ఎన్ఈపీ గురించి. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఏ నమూనాలో ఉంటుంది? 5+3+3+4లో ఉంటుంది. ఎన్ఈపీ 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించి సంస్థలు ఈ కింది సంవత్సరం 2030 నేను చెప్పాను 2030కి అంతా అని అందుకుంటామని. ఎన్ఈపీ 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ హై స్కూల్ నుండి సెకండరీ వరకు 90% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది 2030 నాటికి. ఎన్ఈపీ 2020 ప్రకారం ఎంఫిల్ కోర్సు నిలిపివేయబడింది. ఎంఫిల్ అనేది నిలిపివేయబడింది. ఎంఎస్సి ఎంఫిల్ ఇవి రెండు నిలిపివేయబడే. ఎంఎస్సి కూడా కష్టంగా ఉన్నట్లుంది. ట్రై చేశానండి, నాకు కూడా కుదరలేదు అందుకని. ఎన్ఈపీ 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సంపాదించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం 2025. ఇదైతే లాస్ట్ ఇయర్ అండి. ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏంటి అని అంటే అక్షరాలు రాయడం, మ్యాథ్స్ చేయడం, మినిమం మ్యాథ్స్ ఎక్స్ప్రెస్ చేయడం ఏ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుందని 2025 లక్ష్యంగా పెట్టుకుంది. దీస్ ఆర్ ద బీట్స్ అండి. సో ఇంకా అవ్వలేదు. సో ఎన్ఈపీ 2020 ప్రకారం 1-2 తరగతులు దేని కింద వస్తాయి అంటే 1 పునాది పూర్వక స్థాయి అంటే ఫౌండేషన్ స్టేజ్లోకి వస్తాయి. అంటే ఫస్ట్ 1లో 5 ఉంది కదా, దాని కిందకు వస్తాయి. టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ అండి. సో ఎన్ఈపీ 2020 చైర్మన్ కస్తూరి రంగన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఈపీ చైర్మన్ ఎవరు? కస్తూరి రంగన్. ఎన్ఈపీ 2020లో మొత్తం చాప్టర్లు మరియు భాగాల సంఖ్య 15 చాప్టర్లు 5 భాగాలు ఉన్నాయండి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 15 చాప్టర్స్ ఉన్నాయి, 5 అధ్యాయాలు, 5 భాగాలు ఉన్నాయి, 5 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ఈపీ 2020 ప్రకారం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు కింది స్థాయికి చదువుతారు. ఇందాక చెప్పా 1-2 ప్రిపరేటరీ స్టేజ్, ఫస్ట్ సెకండ్ క్లాస్ కూడా ఫౌండేషన్ వస్తారు, దాని ప్రిపరేటరీ స్టేజ్కి వస్తారు. సన్నాహ స్థాయి అన్న ప్రిపరేటరీ స్టేజ్ అన్న ఒకటే. ఇంగ్లీష్లో ప్రిపరేటరీ స్టేజ్ అంటారు, తెలుగులో సన్నాహ స్థాయి అన్నారు ప్రిపరేటరీ స్టేజ్. ఇది 5+3+3+4లో ఇక్కడ 3 ఉంది కదండి, ఈ మధ్యలో సన్నాహ స్థాయి. ఇక్కడ 3, 4, 5 క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇది అండి ఇంపార్టెంట్. దిశ ప్రారంభించిన సంవత్సరం 2017లో ప్రారంభించారు. దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే డిజిటల్, డిఐ అంటే డిజిటల్, డి అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఎస్హెచ్ఏ అంటే షేరింగ్ అండి, కే అంటే నాలెడ్జ్ అండి, ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అనుకుంటాం మనం, కానీ కాదు. డి అంటే డిజిటల్, ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, కే అంటే నాలెడ్జ్, ఎస్హెచ్ఏ అంటే షేరింగ్ అండి. సో అది అంటే ఇన్ఫర్మేషన్ అనుకోకుండా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ 2017లో స్టార్ట్ చేశారు. దీస్ ఆర్ ద బిట్స్ అండి. సో ఈ సార్ ఆయన పీడిఎఫ్ ప్రింట్ చేశారు. సో లక్కీగా నాకు దొరికింది, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా చాలామంది సార్ చెప్పింది మీరు చెప్తున్నారు అనుకోవద్దండి, ఎక్కడున్నా కానీ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. అది పీడిఎఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి నా దృష్టిలో. సో నేను ఆ కంటెంట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. నా ఛానల్ని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.